ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సొసైటీలో ఏం జరుగుతోంది పిల్లల ఆహారానికి సంబంధించి? ఈ కాలం పిల్లలు ఈ మాట తరచూ వింటుంటాం. తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా తమకంటే భిన్నంగా, తమకంటే అడ్వాన్స్‌డ్‌గా, ప్రోగ్రెసివ్‌గా, ఆధునికంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. అందులో తప్పు లేదు. కానీ గ్లామర్ కోసం వెళుతూ గ్రామర్‌ని మర్చిపోకూడదండి. గ్రామర్ అంటే మనిషి హోమో సేపియన్స్ అంటారు. 40 లక్షల సంవత్సరాల క్రితం పుట్టాడు. ఓ తరం మారినంత మాత్రాన బేసిక్స్ మనిషి యొక్క జైవిక నిర్మితి అంటే శరీర నిర్మితికి సంబంధించి ఏమీ మారిపోదు. న్యూట్రిషన్ గురించి మనం తీసుకుంటే పోషకాహారానికి సంబంధించిన అంశాలు తీసుకుంటే మనం ఏ పేరు పెట్టుకున్నా నూడిల్స్ అనండి, బర్గర్ అనండి, పిజ్జా అనండి, బిర్యానీ అనండి, ఏ పేరు పెట్టుకున్నా శరీరానికి మన డైజెస్టివ్ సిస్టమ్‌కి జీర్ణ వ్యవస్థకి అర్థమయ్యే పదాలు 6 మాత్రమే. అది 1 కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు, 2 మాంసకృతులు ప్రోటీన్స్, 3 ఫ్యాట్స్ కొవ్వు పదార్థాలు, ఇక విటమిన్స్, మినరల్స్, రఫేజ్ లేదా ఫైబర్ పీచు. ఈ 6 అర్థమవుతుందండి మీరు ఏ పేరు పెట్టి తిన్నా. మనిషి ఇన్ని సంవత్సరాలు పరిణామ క్రమంలో ఎదిగాడు. మన పూర్వీకులు తీసుకున్న ఆహారం దాన్ని బట్టి మనకు బాడీ సెట్ అయింది. మన ఇష్టం వచ్చినట్టు గనక మన శరీరంలో ఆహారాన్ని పడేస్తే దానివల్ల సమస్యలు వస్తాయి. కరెక్ట్. సో మీరు ఏ పేరు పెట్టుకున్నా మోడర్నిజం ఒక ఆధునికత పేరుతో ఎలాంటి ఫుడ్ తీసుకున్నా ఈ బేసిక్స్ మర్చిపోకూడదు. బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అంటే మాంసకృతులు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఒక తగుపాళ్లలో ఉండాలి. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అంటే మనకు శక్తి అవసరాల దృష్ట్యా 50% మించకూడదు. నేను మా పాఠశాలలోనే గతంలో గమనించింది ఏమిటంటే పిల్లలు లంచ్‌కి ఉదాహరణకి విజయవాడకి వెళ్ళామనుకోండి మా బ్రాంచి, లంచ్ బాక్స్ వాళ్ళు ఓపెన్ చేసి తింటుంటే చూసేవాడిని. లెమన్ రైస్ లేదా టామరిన్ రైస్, మొత్తం రైసే. అవును. ఏమీ ఉండదు అందులో. వేరే ఏమి ఉండదండి. టేస్ట్ ఉంటుంది, కాస్త ఉప్పు ఉంటుంది, పసుపు పొడేశారు, కాస్త ఏదైనా పిక్కలు పెడతారు. న్యూట్రిటివ్‌లీ పూర్. 98% కార్బోహైడ్రేట్స్ అండి. పిల్లలకి ఎదిగే వయసులో ప్రోటీన్స్ ఎక్కువ కావాలి. 25% శక్తి అవసరాలు తక్కువ అంటే 30 దాకా వెళ్ళొచ్చు, 35 దాకా వెళ్ళినా పర్లేదు. ప్రోటీన్ ద్వారా రావాలి. ఇలా అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్స్ ఇవ్వడం వల్ల తగినంత ప్రోటీన్లు, తగినంత పీచు ఇవ్వకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.